అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు రిషిత్ జోయల్. ఈరోజు నుంచి మనం ప్రతి ఒక్క అధ్యాయం వచనం, బైబిల్లో ప్రతి ఒక్క అధ్యాయం వచనం క్లుప్తంగా ధ్యానించడానికి ట్రై చేద్దాం. సో ఈరోజు మనం బైబిల్ యొక్క ఇంట్రొడక్షన్, ఉద్ఘాటన, బైబిల్ యొక్క డెఫినేషన్ మనం నేర్చుకున్నాం. ఈరోజు వీడియోని మనము ప్రార్థనతో స్టార్ట్ చేసేసుకుందాం. దయగల తండ్రి, కృపగల దేవ, ఈరోజు మమ్మల్ని యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చినందుకు ఎంతో వందనాలు. అలానే ఈరోజు మేము మీ వాక్యాన్ని ధ్యానించుతుండగా మీరు దేవుడిని రక్షించండి. మాకు మీ వాక్యం మాకు అర్థం అవ్వడానికి సాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగినాం తండ్రి, ఆమేన్. సో బైబిల్ అనే బైబిల్కి ఒక వరల్డ్ రికార్డ్ ఉందండి. ఆ వరల్డ్ రికార్డ్ ఏంటంటే బెస్ట్ సెల్లర్ బుక్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే, ఈ భూమిలోనే ఎక్కువగా అమ్ముడు పోయే పుస్తకము అని దీనికి ఒక వరల్డ్ రికార్డ్ ఉంది. ఎందుకంటే 66% మంది భూమిలో క్రైస్తవులే ఉన్నారు. ఆల్మోస్ట్ హాఫ్ కంటే ఎక్కువ మంది ఈ వరల్డ్లో క్రైస్తవులు ఉన్నారు అని మనం దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క బైబిల్ని చూసుకున్న 66% మంది ప్రతి ఒక్క బైబిల్ కొంటున్నారు అని మనం చూసుకోవచ్చు. సో అందుకని బైబిల్ బెస్ట్ సెల్లర్ బుక్ అనే పేరునుంది. సో బైబిల్ అనే పదము మనకి ఒక గ్రీక్ వర్డ్ నుంచి వస్తుంది. గ్రీక్ వర్డ్, దాని పేరు బిబిలియా. బిబిలియా అంటే ఏ సెట్ ఆఫ్ బుక్స్, పుస్తకాలు. మనం ఏమని చెప్పుకోవచ్చు, పుస్తకాల గ్రూప్. అది 2 లేదా 3 పుస్తకాలు అంటాం కదా, అది ఒక దగ్గర పేర్చబెట్టబడిన బుక్స్ అని మీనింగ్ వస్తుంది తెలుగులో. డెఫినేషన్ ఆఫ్ బైబిల్. సో ఇది చూసేసుకున్న తర్వాత నెక్స్ట్ పాయింట్కి మనం వెళ్ళిపోదాం. డెఫినేషన్ ఆఫ్ బైబిల్ యొక్క పరిభాష అని మనం ఒకసారి చూసుకున్నాము. 2 తిమోతి 3:16-17 వరకు. దైవావేశముల వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. 2 తిమోతి 3:16-17 వరకు. దీనిలో ఏముందంటే, తిమోతికి అపోస్తలుడైన పౌలు దీన్ని రాశారు. ఇక్కడ సంగ్రహంగా వివరించారు. బైబిల్ దివ్య పవిత్రమైన దేవుని వాక్యం అని ఇక్కడ సంగ్రహంగా మనకి వివరించడం జరిగిందనమాట. దైవావేశములను కలిగిన ప్రతి లేఖనం అంటే దీనిలో ప్రతి ఒక్క వచనము ఉపదేశించుటకును, అంటే మనకి బోధించుటకును, అదే మన తప్పులు దిద్దుటకును, మన పాపం చేసినప్పుడు మనల్ని ఖండించుటకును, నీతి మార్గంలో నడవడానికి సహాయం చేయుటకును మనల్ని మనకు దేవుని వాక్యం ప్రయోజనకరంగా ఉంది అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. హెబ్రీ 1:1-2 వరకు ఒకసారి చూసుకుందామా. హెబ్రీ 1:1-2 వరకు. పూర్వకాలమందు దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడింది. ఇక్కడ ఏమంటున్నారు, బైబిల్ దేవుని కుమారునితో, అంటే యేసుక్రీస్తుతో పోల్చబడింది. అది ఈ అంత్యదినముల్లో, ఈ అంత్యదినముల్లో దేవుని రాకడ సమీపముగా ఉన్న దినముల్లో దేవుడు మనతో ఈ పరిశుద్ధ గ్రంథంతో మాట్లాడతాడని హెబ్రీ 1:1లో పౌలు గారు చెప్తున్నారు. ఇంకా మనతో మాట్లాడును. ఆయన ఈ కుమారునికి సమస్తము వారసునిగా నియమించాడు. ఆ కుమారుడు సమస్తమునకు వారసుడు అంటే ఈ భూమి మొత్తానికి ఒక అధికారి. ఇప్పుడు ఒక స్థలం ఉంది, ఆ స్థలమునికి దాన్ని ఓనర్ ఉంటాడు కదా, అలాగే ఈ భూమి మొత్తానికి ఓనర్ ఆయన నియమించాడు. దేవుడు ఆయన్ని నియమించాడు. ఆయన ద్వారా ప్రపంచం నిర్మించబడింది. ఇది ఒకసారి మనం చూసుకుంటే,
మొదటి యోహాను సువార్త 1:1 అధ్యాయము 1 వచనం మనం ఒకసారి తీసుకుంటే ఇందులో ఏముంది? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను. అది మీ అందరికీ తెలిసిన అంతటి వాక్యమే. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆయన ఆదియందు ఉండెను, దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. అది ఈ వర్డ్కి ఆ వర్డ్కి కొంచెం మ్యాచింగ్ ఉన్నట్టుంది కదా. అన్ని ప్రపంచంలో ఆయన వలన కలిగెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. అంటే ఆది అందే యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన మూలంగా అన్నీ కలిగాయి. ఆయన లేకుండా ఏదీ లేదు. ఈ యేసుక్రీస్తుని వాక్యంతో పోల్చారు. ఆది అందు వాక్యం ఉండిన అంటే దేవుడు నోటి మాటతో సృష్టిని చేశాడని మనం ఒకసారి చూద్దాము. ఆదికాండము 1. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను, భూమి శూన్యముగా ఉండెను, అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఆయన వెలుగు కమ్మని పలుకగా. ఆయన పలికాడు, ఆయన ఏం చేయలేదు, జస్ట్ పలికాడు ఆయన. ఆ పలకడం వల్ల వెలుగు వచ్చింది. సో ఆయన నోటి మాట ద్వారా సర్వ సృష్టిని చేశాడు అని మనం ఇక్కడ చూడొచ్చు. సో మనం ఈ బైబిల్ యొక్క పరిభాషను చూసుకున్నాం కదా, 2 తిమోతి 3:16 నుంచి. అది మనల్ని ఖండించడానికి సాయం చేస్తుంది. దీనిలోనే మనకి బైబిల్ని ఎందుకు చదవాలి అని మనకి అర్థమైపోయి ఉంటుంది. మనల్ని ఉపదేశిస్తుంది, ఖండిస్తుంది, పాపం చేయకుండా మన నీతి మార్గంలో నడిపించడానికి ఇది ఉపయోగపడుతుంది. అందుకే మనం బైబిల్ చదువుకోవాలి అని ఇక్కడ క్లియర్గా రాశారు. అలానే బైబిల్లో 66 బుక్స్ ఉంటాయి. అది మీ అందరికీ తెలిసిందే. బైబిల్లో 66 బుక్స్ ఉంటాయి. పాత నిబంధనలో 36 బుక్స్, కొత్త నిబంధనలో 27 బుక్స్. 40 మంది, సుమారుగా 36 మంది అనుకోండి, 40 మంది రచనాకర్తలు బైబిల్ని రాశారు. బైబిలు 1500 సంవత్సరాల్లో రాయబడింది. 1500 సంవత్సరాల్లో బైబిల్ని పూర్తి చేశారు. సో బైబిల్ని 3 లాంగ్వేజెస్లో రాశారు. మొదటిది గ్రీక్. కొత్త నిబంధన అంతా గ్రీక్లో రాయబడింది. అలానే ఎజ్రా, అది బైబిల్లో కొంత భాగం, అంటే ఆ భాగాలుగా నేను చెప్తాను. ఎజ్రా 4:8-16 వరకు, యోబు 7:12-26 వరకు, దానియేలు 2:4-7 వరకు అరామిక్లో రాయబడ్డాయి. ఈ కొంత భాగం వరకు అరామిక్లో రాయబడింది పాత నిబంధనలో. మిగిలినంతా హీబ్రూలో రాయబడింది. తప్పితే మిగిలిన అంతా హీబ్రూలో రాయబడింది అన్నమాట. ఫస్ట్ ఈ బైబిల్ని పపీరస్ అని ఒక ఫ్యాబ్రిక్ వచ్చేది, చెట్ల నుంచి తీసేవాళ్ళు. ఆ ఫ్యాబ్రిక్ మీద రాసి గ్రంథపు చెట్లు అని మనం చూస్తాము. యేసుక్రీస్తు సమాజ మందిరంలో గ్రంథపు చుట్టు తీసి చదువుతాడు. సో అలాగ మనము చూస్తే ఈ గ్రంథపు చుట్లు, వాటిని జంతు చర్మాల మీద, ఎండిపోయిన జంతు చర్మాల మీద, అలానే పపీరస్ చెప్పాను కదా, చెట్టు నుంచి ఒక ఫ్యాబ్రిక్ లాగిస్తారు, దాంతో రాస్తారు. సో ఇంకా మన తెలుగులోకి మన బైబిల్ మన తెలుగులోకి ఎలా వచ్చిందని మనం ఒకసారి చూసుకున్నాము. 1727లో బెంజమిన్ సల్జ్ అనే ఆయన కొత్త నిబంధనని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అలానే 1732లో పాత నిబంధన కూడా ట్రాన్స్లేట్ చేసేసాడు. 1811లో విలియం క్యారీ కొత్త నిబంధనని ట్రాన్స్లేట్ చేశాడు. 1812లో ఆయన అవన్నీ రాసి ఒక రూమ్లా పెట్టుండారు. ఆ రూమ్లో ఒక చిన్న ఫైర్ యాక్సిడెంట్ అంటే అగ్ని ప్రమాదం జరిగింది. దానిలో అవన్నీ కాలిపోయాయి.
సో లాస్ట్ ప్రింట్ అంతే, లాస్ట్ ప్రకటన గ్రంథం అవి తీశారు. లాస్ట్ 1953లో లాస్ట్ ప్రింట్ జరిగింది. సో ఇలాగా ఈరోజు బైబిల్ ఉద్ఘాటన చూసుకున్నాం కదా. బైబిల్ యొక్క భాషలు చూసుకున్నాము, బైబిల్ ఏ వర్డ్ నుంచి వచ్చిందని చూసుకున్నాము, బైబిల్ భాషలు చూసుకున్నాము, అలానే బైబిల్ ట్రాన్స్లేషన్ తెలుగులో ఎవరు చేశారని చూసుకున్నాము. సో ఈ రోజుకి అంతే. సో అందరికీ ఇంతవరకు చూసినందరికంటే అందరికీ వందనాలు. సో ఈరోజు మన వీడియోని మనం చిన్న ప్రార్థనతో కంప్లీట్ చేసేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమగల దేవ, ఈరోజు మనం బైబిల్ ఉద్ఘాటన గురించి మాకు బోధించినందుకు ఎంతో స్తోత్రాలు. ఈ బైబిల్ ఉద్ఘాటన గురించి అందరికి అర్థం అవడానికి సాయం చేయండి. రేపటి నుంచి మేము ప్రతి ఒక్క అధ్యాయం వచ్చిన ధ్యానం చేయాలి అని కోరుకుంటుండగా మీ చిత్తమైతే దాన్ని చేయడానికి సాయం చేయండి. అలానే ఈ ప్రపంచ క్రైస్తవులందరికీ ఇంకా ఎవరైతే మీరు నమ్ముకోలేదు వాళ్ళందరూ మంచి మారు మనసు తెచ్చేయండి. అలానే ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళందరికీ మీరు తోడండి, వాళ్ళలో పరిశుద్ధాత్మని నింపండి. మరి ఇంకా ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో మీరు వాళ్ళతో తోడుని రక్షించండి. ఏ ప్రమాదాలు జరగకుండా చూసుకోండి. రోగులను స్వస్థపరచండి. ఇంకా ఎవరైతే మిమ్మల్ని నమ్ముకోలేదు వాళ్ళందరూ నమ్ముకోవాలని సాయం చేయండి. అలానే కొంతమందికి ఇల్లు లేదు, ఇల్లు కట్టుకోవాలి అలా చూస్తున్న వాళ్ళకి అవన్నీ దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ఎంతో వందనాలు.